ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం ఆర్థిక సహాయం చేయాలని మహిళా సంఘం నుండి 2 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రజావాణి కార్యక్రమంలో పేద దంపతులు వినతి పత్రం సమర్పించారు. నిరుపేద కుటుంబానికి చెందిన నాకు ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినప్పటికీ ఆర్థిక స్తోమత లేని కారణంగా ఇల్లు నిర్మాణం చేసుకోలేకపోయాను. అందువలన నాకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందజేయాలని చింతకుంటకు చెందినటువంటి మాలోతు మాధవి భర్త భాస్కర్ దంపతులు విన్నవించుకున్నారు. గ్రామ పరిధిలోని ఎలాంటి ఆస్తిపాస్తులు కానీ వ్యవసాయ భూములు కానీ లేవని పేర్కొన్నారు. తమకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. నా పేరు భూక్య స్వరూప, మాది చింతకుంట శాంతినగర్ ప్రగతి నగర్ కాలనీ రోడ్ నెంబర్ 1 మాది. సార్ మాకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ల్యాండ్ వచ్చింది, కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది కానీ దాన్ని కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేదని చెప్పి మా కరీంనగర్ కలెక్టర్ గారికి మళ్ళీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా వెళ్ళి కలిసాం సార్. ఇంతకుముందు మా చింతకుంట విలేజ్ ఉండేది, కానీ ఇప్పుడు మున్సిపల్లో మెర్జ్ అయింది కనుక మున్సిపల్కి వెళ్ళి కలవండి అని అంటే మున్సిపల్లో వెళ్ళి కూడా కలిసాము సార్. అయినా కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ఎలాంటి రెస్పాండ్ అనేది వస్తలేదు సార్. ఇప్పుడు ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం అని చెప్పి అన్నారు, మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందమ్మా, మీకు ఇందిరమ్మ గృహాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సార్ అన్నారు కదా. మరి మాలాంటి పేదలకి సార్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చినా కూడా దాన్ని కట్టుకునేంత స్తోమత మా దగ్గర లేదు. మేము ఎస్టీ లంబాడి కులానికి చెందిన వాళ్ళం సార్. మాకు ఆర్థిక సహాయం కోసం అని చెప్పి మేము పలుమార్లు కలెక్టర్ ఆఫీస్కి తిరిగినా కూడా ఎవరు మా పట్ల రెస్పాండ్ అవ్వట్లేదు సార్. సో ఇది రేవంత్ రెడ్డి సార్కి చేరుకునే వరకు మీరు మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. నా పేరు భూక్య భాగ్యమ్మ సార్. నేను చింతకుంటలో ఉంటా సార్. నాకు నలుగురు ఆడిపోరగాళ్ళు సార్. నా భర్తకు పక్షవాతం సార్. నేను మహిళా గ్రూపులో ఉన్నా సార్. అయినా నాకు సాయం అంత లేదు సార్. నేను కూడా జాగా ఉన్నది కానీ నాకు కట్టుకుంటాను అంటే నాకు కూడా స్తోమత లేదు సార్. మీకు నమస్కారం సార్. రేవంత్ రెడ్డికు చందాలే సార్, వాళ్ళు న్యాయం చేసి మాకు ఇల్లు ఇవ్వాలి సార్, సాయం చేయాలి సార్.